మూవీ నేను జగిత్యాల నుండి వచ్చాను. మూవీ చూడడానికి వచ్చాను స్పెషల్లీ. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చాను మూవీ చూద్దామని చెప్పి. రియల్లీ గుడ్ కాన్సెప్ట్. అంటే జీరోలో అంటే పెద్ద పెద్ద సినిమాలు మీరు కోట్లలో తీసి చూసుంటారు. అంటే జీరోలో ఎలా ఉంటుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, అసలు సినిమా ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చారా జగిత్యాల నుండి మీరు? కాన్సెప్ట్ ఎలా ఉంది, జీరో బడ్జెట్లో తీసిరు అని అంటే ఎవరికైనా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. కమర్షియాలిటీ పెరిగిపోయింది, ప్రతిదీ ఏది చూసినా కానీ డబ్బులతో కూడుకున్నదే. ఇటువంటి టైంలో జీరో బడ్జెట్తో తీయడం ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏందో చూద్దామని చెప్పి వచ్చాను యాక్చువల్గా నేను జగిత్యాల నుండి. సూపర్, రియల్లీ సూపర్. మంచి కాన్సెప్ట్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యాక్చువల్గా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నాకు నచ్చింది, అదొకటే. మూవీ టేకింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. దీంట్లో ఇది బాగాలేదు అని చెప్పడానికి అసలు ఏం లేదు. కంప్లీట్గా ఎంజాయ్ చేశాను మూవీ. అందరూ ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. థ్యాంక్ యూ. అసలు మూవీ టీం అందరికీ చాలా థ్యాంక్స్. చాలా బాగుంది, మంచి మూవీ. ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంకా కొన్ని సినిమాలు ఇలాగే ఇప్పుడు తీస్తూ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్లీ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఇది జీరో బడ్జెట్, అంటే కోట్లు పెట్టి తీసిన సినిమా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటారు చాలా సినిమాలు ఇంత ముందు ప్రీవియస్ లో. ఇది జీరోలో మీకు ఎట్లా అనిపించింది, అంటే చూస్తుంటే ఏమనిపించింది తెర పైన? చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఎట్లా అనిపించింది సార్? సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఫెంటాస్టిక్ ఉంది. మూఢనమ్మకాలు అవన్నీ ఎటువంటి లేకుండా సినిమా తీసే క్లోజప్ లో కూడా చాలా బాగుంది, నీట్గా వచ్చింది. ఎక్సలెంట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. మన శరపంజరం సినిమాలో మిల్కీ జబర్దస్త్ లో కూడా చాలా చాలా ఎపిసోడ్స్ చేసింది. తను కూడా ఈ సినిమాలో ఒక రోల్ చేయడం జరిగింది. అదేంటనేది మనం చూడాలి. ఒక్కసారి మిల్కీ మాటల్లో మిల్కీగా విందాం. బాగుంది సినిమా. ఎట్లా అనిపిస్తుంది నీకు మూవీలో చేయడం? చెప్పు. జోకులు బాగున్నాయా? ఎమోషన్ ఉన్నాయి కాబట్టి అవుతున్నాయా కుర్చీ మీద? జోక్స్ బాగున్నాయా? బాగుంది. ఎవరు రాసిండ్రు ఇది? నవీన్ సార్ ఎట్లా రాసిండ్రు చెప్పు. బాగా రాసిండ్రు. నీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? అమ్ములు. ఏం నచ్చింది? ఏం నచ్చింది సినిమాలో? నా క్యారెక్టర్ నవీన లయక్ క్యారెక్టర్ మీ మమ్మీ క్యారెక్టర్ నచ్చలేదా? నచ్చింది. 90% నచ్చింది. మమ్మీ 100%? లయక్ 100%. 60? 200. ఓకే, చాలా సంతోషం నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇంకా ఎదగాలని. అందరూ శరపంజరం చూడండి ప్లీజ్. అందరూ శరపంజరం చూడండి ప్లీజ్. ఎలా ఉందండి పిక్చరు? చాలా బాగుంది. కొత్త నటుడు, కొత్త డైరెక్టర్ ఆయనే కావడం ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. దానికి తోడు లో బడ్జెట్ అంటే జీరో బడ్జెట్లో సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం, సాహసోపేతమైనటువంటి విషయం. మరి ఎంతో పెద్ద పెద్ద కోట్లు పెట్టి తీస్తున్నటువంటి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా తీయడం జరిగింది. మొదట్లోనే ఇంత సక్సెస్ చేయడం అనేది కూడా చాలా గ్రేట్ఫుల్. గట్టు నవీన్ గారు ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి చిత్రాలు సృష్టించాలని మేము స్వయంగా కోరుకుంటున్నాం. పిక్చర్లో ఒరిజినాలిటీ అంటే ఎలాంటి ఆర్టిఫిషియల్స్కు తావివ్వకుండా ఒరిజినాలిటీగా ప్రకృతిలో జరుగుతున్నటువంటి విద్వేషాలు, కులమతాల ఆచారాలకు అనుగుణంగా ఆయన పిక్చర్ను రక్తి కట్టించడం అనేది చాలా గొప్ప విషయం. మరిన్ని విషయాలు తీసి సక్సెస్ పొందాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాలో ఏమేమి నచ్చినాయి మీకు? అంటే ఎట్లా అనిపించింది మొత్తం సినిమా ఓవరాల్గా సాంప్రదాయానికి ఆయనే కట్టు బానిస అయిపోయినట్టు హీరో తన ప్రాణంగా ప్రేమించినటువంటి హీరోయిన్ను తను ప్రాణం ఉన్నంత వరకు అట్లా చెయ్యని అని చెప్పి ప్రాణమైన వదులుకున్నారు హీరోయిన్స్, కానీ తను మోసపూరితంగా తీయలేదు సినిమా. ఒక ఫ్యామిలీ అంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ కుటుంబ సమేతంగా ఎక్కడ కూడా అశ్లీలానికి తావివ్వకుండా పిక్చర్ తీయడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి. ఎట్లా అనిపించిందండి శరపంజరం మూవీ? బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే 90s వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది, ఎక్కడ కూడా అంటే వల్గారిటీ లేకుండా చాలా చాలా బాగుంది. ఎందుకంటే మేము 90sలో ఏదైతే పల్లెటూరు వాతావరణం చూసినామో అదే వాతావరణాన్ని సినిమా ఆద్యంతం కూడా చూసాము. చాలా బాగుంది. సో సమాజంలో ఇప్పటికి కూడా ఇటువంటి కట్టుబాట్లు కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి
ఖచ్చితంగా అటువంటి కట్టుబాట్లు పోవాలి. సో సమాజం కూడా బాగుపడాలి. మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రం ఇది. సో ఇంకా ముందు ముందు కూడా మంచి ఇటువంటి చిత్రాలు నిర్మించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో కొత్త నటీనటులు చాలా బాగా నటించారు. సో సినిమా ఫ్యామిలీతో కలిసి అందరూ హ్యాపీగా చూడొచ్చు. సో చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? అంటే హైలైట్స్ ఏంటి, మీకు నచ్చిన అంశాలు ఏంటి? అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మూఢాచారాలు, దురాచారాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా చాలా మంది ఎదుర్కొని వాళ్ళ ప్రాణాలను సైతం ఇచ్చారో, అంటే వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళ ప్రాణాలను సైతం ఇచ్చారు అనేది చాలా బాగా కళ్ళ కట్టినట్టు చూపెట్టారు. సో చాలా బాగుంది. పాటలు ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ హైలైట్ అండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైతే మ్యూజిక్ ఉందన్న చాలా చాలా బాగుంది, వినసొంపుగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మూవీ? చాలా చాలా బాగుంది. ముఖ్యంగా సబ్జెక్ట్ చాలా బాగుంది. అందరూ కొత్త నటీనటులైనా కూడా, టెక్నీషియన్స్ అయినా కూడా అందరూ చాలా ప్రొఫెషనల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా అద్భుతంగా తీశారు. కొత్త వాళ్ళ మూవీ, కొత్త నటీనటుల మూవీ లాగా అనిపించలేదు. చాలా బాగుంది. ఎక్కడ బోర్ లేదు, మంచిగా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ప్లస్ మూఢనమ్మకాలు ఇలాంటివి ఉండొద్దు అని మంచి మెసేజ్ ఇచ్చారు ఈ జనరేషన్కి. చాలా బాగుంది. స్పెషల్గా మ్యూజిక్ అనేది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఏ సినిమా అయినా ప్రాణం మ్యూజికే కాబట్టి అది కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కానీ నటీనటులు కూడా చాలా చాలా న్యాచురల్గా చేశారు. చాలా చాలా బాగుంది. నాకే చాలా బాగా నచ్చింది మూవీ. ఇందులో 4.45 సెకండ్స్ ఒక సింగిల్ టేక్ తో ఒక షాట్ ఉంటుంది. ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు ఆ సీన్ చూస్తుంటే? చాలా బాగుంది. అంటే అందరూ అంటే ఆ సీన్లో నటించిన వాళ్ళందరూ ఎట్ ఏ టైం సింగిల్ టేక్లో చేయడం చాలా గ్రేట్ అది. ఎందుకంటే అది అంతే, ఇంకా వాళ్ళు అంటే వాళ్ళు చేయగలిగారు. సూపర్, అది అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్.